నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము ధర్మానుస్మృతి గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అందులో స్వాఖ్యాతము, అదే స్వాఖ్యాతో, దాని గురించి కొంతవరకు చెప్పుకున్నాము. తర్వాత చెప్పుకుందాం. వెంటనే మార్గజ్ఞానము స్పష్టం కావటం వలన అర్థసహితం. అర్థము అంటే ఇక్కడ ప్రయోజనం అనే అర్థం. వెంటనే అంటే ఈ ధర్మాన్ని విన్న వెంటనే ఇది మార్గము అని స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి అర్థసహితము. కంఠస్థం చేసుకున్న ధర్మము స్పష్టం కావటం వలన వ్యంజన సహితము. అంటే ఈ ధర్మాన్ని, ఏ ధర్మము? పర్యప్తి ధర్మాన్ని. అంటే ఆరంభంలో అంటే బుద్ధఘోషాచార్యుడు ఇది రాసేటప్పటికీ త్రిపిటకాలు రాసి పెట్టబడ్డాయి. కానీ ఆరంభంలో మాత్రము కంఠస్థం చేసుకోవటం ద్వారానే కాపాడబడ్డాయి. ఇక రాసి పెట్టబడినప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకున్నట్టయితే దాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకోవటం వలన దాని అర్థము స్పష్టమవుతుంది. అందువలన వ్యంజన సహితము అని, అంటే పదాల వల్ల అర్థం స్పష్టం కావటం. ఇది శీలము మొదలైన 5 ధర్మస్కందాలతో కూడి ఉన్నది కనుక సర్వథా పరిపూర్ణము. శీలము, సమాధి, ప్రజ్ఞ, విముక్తి, జ్ఞాన దర్శనము, ఇవి 5 ధర్మస్కందాలు. అందువల్ల ఈ 5టితో కూడి ఉన్నది కాబట్టి సర్వథా పరిపూర్ణమని. మలినాలు లేనిది అంటే చిత్తమలినాలు. వెడలగొట్టడానికి పనిచేసేది. దేన్ని? మలినాలను వెడలగొట్టడానికి పనిచేసేది. లౌకిక పదార్థాల పట్ల అపేక్ష లేనిది కావటం వలన పరిశుద్ధము. లౌకిక పదార్థాల పట్ల అపేక్ష ఉండదు ఈ ధర్మంలో చేరిన వాడికి. ఇలా అర్థ వ్యంజన సహితము, సర్వథా పరిపూర్ణము, పరిశుద్ధ బ్రహ్మచర్యాన్ని ప్రకాశింపజేయటం వలన స్వాఖ్యాతము. అది ఆ విధంగా చక్కగా చెప్పబడింది అని. ఆఖ్యాతో స్వాఖ్యాతో, లేకపోతే ఆఖ్యాతో స్వాఖ్యాత, ఇది సంస్కృత రూపం. లేదా అర్థవైపరీత్యం లేకపోవటం వలన చక్కగా చెప్పబడినది కనుక స్వాఖ్యాతము. అంటే చెప్పబడిన పదాలకు సరి అయిన అర్థం ఉంటుంది. అర్థవైపరీత్యము అంటే ఒకటి చెప్పటము, దాని అర్థం ఇంకో విధంగా ఉండటము, ఆ విధంగా ఉండదు. అది ఇక్కడ చెప్పుకుంటాం ముందర దాని గురించి. ఎందుకనగా ఇతర తైర్తికుల ధర్మంలో అర్థవైపరీత్యం ఉంటుంది, అంటే విపరీతార్థం రావటం అనేది ఉంటుంది. భగవానుని ధర్మంలో అర్థము అనర్థం కావటం ఉండదు. అందువలన ఇతర ధర్మాలలో ఆటంకం కలిగించేది అని చెప్పబడినది నిజానికి ఆటంకం కలిగించదు. నిర్వాణానికి కొనిపోతుందని చెప్పబడినది నిర్వాణానికి కొనిపోదు. ఇతర ధర్మాల్లో ఇది నిర్వాణానికి ఆటంకము అని చెప్పబడినది ఆటంకం కలిగించదు. ఇది నిర్వాణానికి తీసుకుని పోతుంది అని చెప్పబడింది తీసుకొని పోదు. అంటే వాళ్ళు చెప్పే పని అక్కడ జరగదు కాబట్టి అక్కడ అర్థవైపరీత్యం ఉన్నది. బుద్ధుడి బోధలో అది లేదు, బుద్ధుడి ధర్మంలో అది లేదు. ఇది ఆటంకం అంటే ఆటంకమే ఉంటుంది. ఇది నిర్వాణానికి తీసుకొని పోతుంది అంటే అది తీసుకొని పోతుంది. అందువల్ల ఇది స్వాఖ్యాతము. లోకోత్తర ధర్మము స్వాఖ్యాతము. ఎందుకనగా నిర్వాణానికి తగిన మార్గము, మార్గానానికి తగిన నిర్వాణము చెప్పబడినాయి. లోకోత్తర ధర్మము ఈ స్వాఖ్యాతము. ఎందుకు అని అంటే
ఇది నిర్వాణానికి తీసుకొని పోతుంది అంటే ఇది అందుకు తగిన మార్గం ఇది అంటే అది సూటిగా నిర్వాణానికి ఆ నిర్వాణానికి తగిన మార్గం ఇది అంటే నిర్వాణము మార్గము ఒకదానికొకటి చక్కగా జోడింపబడి ఉన్నాయని. అందుకే ఇలా చెప్పబడింది. ఆ భగవానుని శ్రావకులకు నిర్వాణగామిని ప్రతిపదము చక్కగా చెప్పబడింది. నిర్వాణగామిని అంటే నిర్వాణానికి తీసుకుని పోయేది, ప్రతిపదము అంటే మార్గము. ఆ నిర్వాణానికి తీసుకుని పోయే మార్గము చక్కగా చెప్పబడింది. నిర్వాణంలో మార్గంలో అనుకూలత ఉంది. ఈ రెండింటిలో అనుకూలత ఉంది అంటే వ్యతిరేకత లేదు, ఒకదానికొకటి అనుకూలంగా ఉన్నాయని. గంగాజలము యమునా జలంలో కలిసినట్లుగా ఈ అనుకూలత ఉన్నది. అవి రెండు కలిసిపోయి ఒకే రూపాన్ని పొందినట్టుగా ఈ అనుకూలత ఉన్నది అని. అంటే ఈ మార్గం వెంట వెళ్ళినవాడు ఆ నిర్వాణాన్ని చేరిపోతాడు అని. యమునా నది ప్రవహించి గంగా నదిలో కలిసినట్టుగా. అట్లే ఆర్య మార్గము రెండు అంతాలను వదిలి మధ్యమ ప్రతిపద రూపంలో ఉన్నది కనుక దానిని మధ్యమ ప్రతిపద అని కూడా అంటారు. ఈ ఆర్య మార్గము అంటే శ్రేష్టమైన మార్గము. రెండు అంతాలను వదిలి అంటే కామసుఖాలలో మునిగిపోవటము లేదా తాను పీడించుకోవటము అనే ఈ రెండు అంతాలను వదిలి మధ్యమ ప్రతిపద అంటే అదే అష్టాంగ మార్గం ఆ రూపంలో ఉన్నది కనుక దాన్ని మధ్యమ మార్గం అని కూడా అంటారు. అందువలన అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పబడటం వలన కూడా స్వాఖ్యాతం. ఈ రెండు అతి అంతాలను వదిలి ఉన్నది ఉన్నట్టుగా మధ్యమ మార్గాన్ని చెప్పటం వల్ల స్వాఖ్యాతము. శ్రామణ్య ఫలము మలినాలు శాంతించినటువంటిది. శ్రామణ్య ఫలంలో మలినాలు లేవు అని అంటే శ్రమణత్వం యొక్క అంతిమ ఫలం ఏమిటి అంటే నిర్వాణమే. అందుకే అది శాంతించిన మలినాలు కలది అని చెప్పబడింది కనుక స్వాఖ్యాతం. స్వభావరీత్యా నిర్వాణము శాశ్వతము, అమృతము, ఉద్ధారకము అంటే రక్షించేది, శరణము అంటే శరణు పొంద తగినది, ఇంకా అది శాశ్వతము మొదలైన స్వభావం కలది కనుక స్వాఖ్యాతము. ఈ విధంగా లోకోత్తర ధర్మం కూడా స్వాఖ్యాతం. లోకోత్తర ధర్మం అంటే ఇక్కడ ఇది నిర్వాణం. ఆ నిర్వాణము అమృతము. శాశ్వతము అంటే అవినాశి, దానికి నాశనం లేదు. అమృతము అంటే మళ్ళీ పుట్టుక మరణము లేనటువంటిది, అది ఉద్ధరించేటువంటిది, రక్షించేటువంటిది. అందువల్ల అది స్వాఖ్యాతము. ఇక సందిట్టికం, సందిట్టికో అది కదా చెప్పుకునేది అక్కడ. స్వాఖ్యాతో భగవతా ధమ్మో సందిట్టికో అంటే స్వాఖ్యాతము అనే మొదటి లక్షణం గురించే ఇంతదాకా చెప్పుకున్నాం. ఇప్పుడు సందిట్టికం గురించి. బ్రాహ్మణ రాగయుక్తుడు, రాగము నిండినవాడు, రాగానికి వశీభూతమైన చిత్తం కలవాడు, తనను తాను బాధ పెట్టుకుంటాడు, ఇతరులను కూడా బాధ పెడతాడు, ఇద్దరిని బాధ పెట్టడానికి ఆలోచిస్తాడు, మానసికంగా దుఃఖాన్ని అసంతోషాన్ని అనుభవిస్తాడు. రాగం నశించిన తర్వాత తనను తాను బాధ పెట్టుకోడు, ఇతరులను బాధించడు, ఇద్దరిని బాధ పెట్టడు, ఆ మానసికమైన దుఃఖము అసంతోషము పొందడు. బ్రాహ్మణ సాందృష్టిక ధర్మం ఇలా కూడా ఉంటుంది. ఈ సందిట్టికో అన్నదానికి ఇది కూడా ఒక వివరణ అని చెప్తున్నాడు అని అంగుత్తర నికాయంలో చెప్పబడినట్లుగా ఇక్కడ ఆర్య మార్గము స్వచిత్త సంతానంలో రాగాదులను నశింపజేసే ఆర్యపుద్గలుని వలన స్వయంగా చూడబడడానికి తగింది కనుక సాందృష్టికము. అంటే ఇక్కడ ఆ ఉత్తముడైన సాధకుడు తనలో ఈ రాగద్వేష మోహాలు నశించిన దాన్ని స్వయంగా చూడగలుగుతాడు గనక సాందృష్టికం. దృష్టి అంటే ఏమిటి? చూపు. సాందృష్టికం అంటే చూడబడేది. ఆ విధంగా ఇది సాందృష్టికం అని చెప్తూ ఉన్నాడు. ఏది రాగద్వేష మోహాలు నశించింది స్వయంగా
సాధకుడు తనలో తెలుసుకుంటాడు. కాబట్టి దీన్ని అనుసరించి, ఈ మార్గాన్ని, ఈ ధర్మాన్ని అనుసరించి, ఇంతేగాక 9 రకాల లోకోత్తర ధర్మాలు ప్రాప్తించిన వాడు ఇతరులను విశ్వసించటం మాని ప్రత్యవేక్షణ అంటే పరిశీలన జ్ఞానం వలన తానే స్వయంగా చూడగలుగుతాడు గనక సందిట్టికము. ఈ 9 లోకోత్తర ధర్మాల గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. మొన్న చెప్పుకున్నాం, నిన్ననో మొన్ననో చెప్పుకున్నాము. అవి ఏమిటంటే 4 మార్గాలు, 4 ఫలాలు, నిర్వాణం. అదే సోతాపన్న, సకదాగామి, అనాగామి, అర్హంత మార్గాలు 4, ఫలాలు 4, 8, నిర్వాణంతో 9 అని. వాటిని పొందినవాడు ఇతరుల మాటల మీద ఆధారపడటం మానివేసి తానే స్వయంగా తన అనుభవాన్ని పరిశీలన చేసుకొని తెలుసుకుంటాడు. కాబట్టి సందిట్టికము. లేదా ప్రశస్తమైన దృష్టి సందృష్టి. సందృష్టి వలన విజయాన్ని పొందుతాడు గనక సాందృష్టికము. ప్రశస్తమైన అంటే ఉత్తమమైన, మంచిదైన దృష్టి కాబట్టి సందృష్టి. దీనివలన విజయాన్ని పొందుతాడు గనక సాందృష్టికము. ఇంకా ఇది ఆర్యమార్గంతో కూడినది, ఆర్యఫలానికి కారణమైనటువంటిది. అందువల్ల కూడా నిర్వాణాన్ని లక్ష్యంగా కలిగినది. దీనివలన మలినాలను జయిస్తాడు కనుక ఈ రథంతో జయించిన వాడు రథికుడు అనబడినట్లుగా సందృష్టి వలన జయించబడేది కనుక సందిట్టికము. ఒకడు రథం మీద ఎక్కి యుద్ధంలో గెలిచిండనుకో, అంటే రథంలో ఉండి యుద్ధం చేసేవాడిని ఏమంటారు? రథికుడు అంటారు. ఆ విధంగా ఈ ధర్మంతో అతను మలినాలను జయిస్తాడు కనుక ఇది సందిట్టికం. లేదా దర్శనాన్ని దృష్టి అంటారు. ద్రష్టమే సంద్రష్టం అనగా దర్శనము. దర్శనాన్ని ఏమంటారు? దృష్టి అని అంటారు. ద్రష్టమే సంద్రష్టము అనగా దర్శనము. ఇక్కడ దృష్టి, ద్రష్ట, తర్వాత ద్రష్టము అనేది ఉన్నది. అంటే చూడబడింది అనే అర్థంలో చెప్పుకోవాలి. అయితే ఆ విధంగా చూడబడ్డది కాబట్టి దర్శనము. సందృష్టికి యోగ్యుడు కనుక సందృష్టికుడు. సందిట్టికో అంటే ఈ చక్కగా చూడడానికి తగినవాడు యోగ్యుడు కనుక సందిట్టికో సందృష్టికుడు అని. ఎందుకనగా లోకోత్తర ధర్మభావన యొక్క స్పష్ట జ్ఞానం వలన, అలాగే సాక్షాత్కార జ్ఞానం వలన చూడటంతోనే వృత్తభయాన్ని నశింపజేస్తాడు గనక వస్త్రానికి యోగ్యుడైన వాడు వాస్తికుడు అనబడినట్లుగా సందృష్టికి యోగ్యమైనది కనుక సందిట్టికము. ఇంకా లోకోత్తర ధర్మభావన యొక్క స్పష్ట జ్ఞానం వలన, ఈ లోకోత్తర ధర్మాలు అంటే ఇవే ఏవి? ఇంతకుముందు చెప్పుకున్న 9 ధర్మాలు. వాటికి సంబంధించిన స్పష్ట జ్ఞానం వలన, సాక్షాత్కార జ్ఞానం వలన వాటిని చూడటంతోనే సంసార వృత్త భయాన్ని, సంసార చక్ర భయాన్ని, వలయ భయాన్ని నశింపజేస్తాడు గనక వస్త్రానికి తగినటువంటి వాడిని వాస్త్రికుడు అన్నట్టుగా ఇటువంటి వాడిని, ఇటువంటి ధర్మాన్ని సాందిట్టికము అని అంటారు. సందిట్టికము అని అంటారు. ఫలితాన్ని ఇవ్వడానికి సమయాన్ని తీసుకోదు కనుక అకాలము. అకాలమే అకాలికము అనగా 5-6 దినాల తర్వాత కాదు, మొదలు కావటంతోనే ఫలితాన్ని ఇచ్చేది. తర్వాత అకాలికం గురించి చెప్తున్నాడు సందిట్టికం తర్వాత. ఇది ఫలితాన్ని ఆచరించటం ఆరంభించిన వెంటనే ఫలితాన్ని ఇవ్వటం మొదలు పెడుతుంది. నువ్వు ఊరికి వాహనం మీద ఊరికి ప్రయాణమైన వెంటనే కొంత దూరము తరిగిపోద్ది కదా, ఒక 50 గజాలు, 100 గజాలు, 1 కిలోమీటరు నువ్వు ముందుకు పోయినా కొద్దీ ఫలం కనిపిస్తూనే ఉంటుంది, చివరికి ఊరిని చేరుకుంటావు. ఆ విధంగా ఈ మార్గాన్ని అనుసరించిన వెంటనే ఫలము కనిపిస్తూ ఉంటుంది అని.
అందువల్ల అకాలికం. లేదా ఫలాన్ని ఇవ్వటంలో చాలా సమయాన్ని తీసుకునేది కాలికము. అంటే ఎక్కువ ఫలాన్ని ఎక్కువ సమయాన్ని తీసుకునేది కాలికం, ఎక్కువ సమయాన్ని తీసుకునేదే అకాలికం. లౌకిక కుశల ధర్మం, కానీ ఇది వెంటనే ఫలాన్ని ఇస్తుంది కనుక కాలికం కాదు, అందువలన అకాలికం. లౌకికమైన కుశల ధర్మము ఎక్కువ కాలాన్ని తీసుకుంటుంది. లౌకికమైన కుశల ధర్మం అంటే ఏది? నువ్వు ఒక పుణ్యకార్యం చేస్తావు, ఆ ఫలము ఎప్పుడో భవిష్యత్తులో కలుగుతుంది. ఈ జన్మలో కలగవచ్చు, లేకపోతే రాబోయే జన్మల్లో కలగవచ్చు. పుణ్యం యొక్క ఫలం ఏంటి? సుఖము. కానీ ఇది అట్లా కాదు, ఇది లౌకికమైన కుశలకర్మ కాదు, ఇది అలౌకికానికి తీసుకుని పోయేటువంటి దారి ఈ ధర్మము. ఇది వెంటనే ఫలితాన్ని ఇస్తుంది, ఈ మార్గం వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. రమ్ము ధర్మాన్ని చూడుము అనే ఇట్టి ఏహిపస్సిక అంటే రండి చూడండి అనే విధికి తగినది కావటం వలన ఏహిపస్సికము. అంటే రండి చూడండి అని ఎవడు అంటాడు అట్లా? ఖచ్చితంగా తన దగ్గర వస్తువు ఉన్నవాడే అట్లా అంటాడు. లేనివాడు, అనుమానం ఉన్నవాడు వచ్చి చూడండి అని అనడు. లేదా చెడ్డ వస్తువు ఉన్నవాడు కూడా అనడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒకడు పిడికిలిలో బంగారం పట్టుకొని ఉన్నవాడు రండి చూడండి నా చేతిలో బంగారం ఉన్నది అని అంటాడు. లేనివాడు అట్లా ధైర్యంగా చెప్పలేడు. ఆ విధంగా ఇది శ్రేష్టమైనది, రండి చూడండి. అదేవిధంగా ఒక మలం ఉన్నదనుకో, దాన్ని రండి చూడండి అని ఎవడు అనడు. ఎందువల్ల? అది శ్రేష్టమైంది కాదు, కప్పదగింది కాబట్టి, కప్పిపెట్టదగింది కాబట్టి దాన్ని తెరిచి చూడండి ఇక్కడ నా దగ్గర ఇది ఉన్నదని గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ ఉండదు కదా అక్కడ. అందువల్ల ఈ రండి చూడండి అనటంలో నీకు కనిపించేది తర్వాత శ్రేష్టమైనటువంటిది అని. ఎందుకనగా ఆ మలము గడ్డి గాదంతో కప్పదగినది కనుక, ఎందుకంటే అపరిశుభ్రత ఉండటం వల్ల. కానీ ఇచట ఈ 9 విధాల లోకోత్తర ధర్మాలన్నీ స్వభావత ఉన్నవే. ఈ లోకోత్తర ధర్మాలు చెప్పుకున్నాం కదా ఇంతవరకు, 4 మార్గాలు, 4 ఫలాలు, నిర్వాణం, ఇది అన్నీ కూడా ఉన్నటువంటివే. అలాగే ఈ ధర్మము మేఘాలు లేని ఆకాశంలో సంపూర్ణ చంద్రబింబంలా పసుపు రంగు కంబలిపై ఉంచబడిన జాతిమణిలా పరిశుద్ధమైనది. ఇది ఎదురుగా ఉన్నది, పరిశుద్ధమైనది కావటం వలన ఏహిపస్సిక విధానానికి తగినది కనుక ఏహిపస్సికము, రండి చూడండి అని, అంటే వచ్చి చూడడానికి, పరీక్షించడానికి తగినది అని చెప్పబడింది. ఇక్కడికి ఈరోజు